ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారా? చాలామంది వారి జీవితాలు ఎలా ఉంటాయంటే అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి ఇతరుల పైన. అలాంటి వారిగా ఉన్నారా? ఇతరుల పైన అబద్ధ సాక్ష్యాలు చెప్పి చాలామంది సంతోషిస్తూ ఉంటారు. చాలా మట్టుకు ఆ అబద్ధ సాక్ష్యాల వల్ల ఇతరులకి నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. చాలామంది కుటుంబాలు ఈ అబద్ధాల సాక్ష్యాల ద్వారా పడిపోయినవి ఎన్నో కుటుంబాలు. ఆ కుటుంబాలు పడిపోవడం వల్ల, ఆ కుటుంబాలు చెదిరిపోవడం వల్ల చాలా సంతోషాన్ని పొందుకునేవారు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు చెప్తే మన జీవితాలు ఎప్పటికి కూడా పైకి రావండి. మనం ఎప్పుడు దీవించబడం, ఎప్పుడు కూడా దేవుని దయను పొందుకోలేం. ఇతరుల పైన అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దని, పొరుగు వారి పైన చాలా చక్కని జీవితాన్ని మనము జీవిస్తూ వారిని ప్రేమించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇదిగో ఆ వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ఇతరులది ఏది ఆశించద్దు, ఇతరులని అవమానపరచద్దు, ఇతరుల గురించి అబద్ధ సాక్ష్యం చెప్పని వారిగా మనం ఉన్నప్పుడే మనం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాం. ఈ మాట మర్చిపోకండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.